మళ్ళీ ఆ ఇరుకైన జీవితాల్లోంచి యాంత్రిక జీవితాల్లోంచి జనారంగంలోంచి మళ్ళీ గ్రామం వైపు వస్తున్నాం, మళ్ళీ మూలాల్లోకి వస్తున్నాం. అయితే గ్రామం ఇవాళ పట్టణపు వాసన తెచ్చుకుంది. కానీ ఆహ్వానిస్తున్నాం ముడియం వేణుగోపాల్ గారు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తుంది స్వాగత సమితి. ముడియం వేణుగోపాల్ గారు, దయచేసి స్వాగత కమిటీ సభ్యులందరూ కూడా మత్తూరు గ్రామ ప్రజలు కూడా వేదిక మీదకి వచ్చి వారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రవీంద్రనాథ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, యూనస్, బసవయ్య సారు, మల్లికార్జున రెడ్డి, ప్రభాకర్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వారిని సమ్మేళన కమిటీ సాధారణంగా ఆహ్వానిస్తుంది. సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ముడియం వేణుగోపాల్ గారికి మద్దూరు గ్రామ పూర్వ విద్యార్థుల సమ్మేళన కమిటీ తరఫున సన్మానం చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఇక్కడికి రావాలి. అట్లా ఫోటో ఒకరికి రండి అమ్మా, ఫోటో ఒకరికి రండి. సమ్మేళన కమిటీ సభ్యులందరూ ఇక్కడ రండి. సమ్మేళన కమిటీ సభ్యులందరూ కూడా దగ్గరికి రావాలి. మన ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ మద్దూరు గ్రామానికి వచ్చి తన నాదస్వరంతో మనలను మంత్రముగ్ధులను చేసిన వేణుగోపాల్ గారికి స్వాగత కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన గ్రామం తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయిపోయింది. భూషణం సార్ ఎక్కడున్నారు? రవీంద్రనాథ్ రెడ్డి సారు ఎక్కడున్నా కానీ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. రవీంద్రనాథ్ రెడ్డి గారు, భూషణం సార్ ఎక్కడున్నారు? రవీంద్రనాథ్ రెడ్డి సారు ఎలిమెంటరీ స్కూలు, వారు ఎక్కడున్నా కానీ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి.